Hi students, next computer organization in the instruction cycle ante enti. So what is instruction, how to perform in internal in different pages in instruction cycle. Okay, we will discuss in this video. So what is instruction? ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాము అంటే సెట్ ఆఫ్ ఆర్ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిగి ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ మీన్స్ కమాండ్. సో మన టాస్క్ అనేది చెయ్యు అని కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం కమాండ్ తెలుగులో ఆదేశం. సో అది ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్లో ఇస్తాం కదా. సో ఆ టాస్క్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ పెర్ఫామ్ చేయాలి అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయ్యిందంటే ఇంటర్నల్గా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఎన్ని పేజెస్ వర్క్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్ మనం ఇది ఆ పేజెస్ అనేది రిపీటెడ్గా కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని కాల్ చేస్తాం. ఇందులో మెయిన్లీ 4 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫెచ్. ఇట్ కెన్ ఫెచ్ ఇన్స్ట్రక్షన్. ఫెచ్ మీన్స్ రిట్రైవ్ ది డేటా ఫ్రమ్ పర్టికులర్ లొకేషన్ ఆర్ రిసోర్స్. సో రిట్రైవ్ మీన్స్ మన డేటా అనేది మెమొరీ నుండి ఎవ్రీ డేటా అనేది మెమొరీలో స్టోర్ అయి ఉంటుంది. ఆ మెమొరీ నుండి డేటాని మనం గెట్ చేయడమే ఫెచ్ అనేది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పేజ్ వచ్చేసరికి ఇట్ కెన్ యూజ్ టు డికోడ్ ది ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ మన ఫెచ్ చేసిన డేటా అనేది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉండొచ్చు. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ కంప్యూటర్ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్లో ఉండొచ్చు. అది మళ్ళీ ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మళ్ళీ నార్మల్గా మన ఇచ్చే లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఒక కోడ్ నుండి అనదర్ ఫార్మేట్లో కోడ్ని మనం చేంజ్ చేయడాన్ని డికోడ్ అంటాం. ఓకే, ఫస్ట్ మనం మెమొరీలో ఉన్న డేటా ఇన్స్ట్రక్షన్లో ఏదైతే ఉందో దాన్ని ఫెచ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ కెన్ యూజ్ టు డికోడ్ ది ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది డికోడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇట్ కెన్ రీడ్. సో ఆ డేటా ఏదైతే ఇన్స్ట్రక్షన్లో ఉందో ఆ డేటా అనేది రీడ్ చేస్తాం. ఓకే, ఎఫెక్టివ్ అడ్రస్ ఫ్రమ్ మెమొరీ. Effective address from memory if the instruction has an indirect address. This means it can read the effective address. Effective means original data. Okay, original data యొక్క అడ్రస్. ఓకే, ఇండైరెక్ట్ మీన్స్ సో అది మనకి ఇండైరెక్ట్ ఫార్మేట్లో ఆ అడ్రస్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ ది ఇన్స్ట్రక్షన్ యాజ్ ఇండైరెక్ట్ అడ్రస్ ఫ్రమ్ ది మెమొరీ నుండి మనకి ఎఫెక్టివ్ అడ్రస్లో చేంజ్ అయ్యి దాన్ని రీడ్ చేస్తుంది. ఓకే, చేంజ్ చేసి సో డైరెక్ట్ కంటెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ది ఇన్స్ట్రక్షన్. ఫైనల్గా సో డేటా ఏదైతే మెమొరీలో ఉందో ఆ డేటాని ఫెచ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ దాన్ని డీకోడ్ చేస్తుంది. నెక్స్ట్ డీకోడ్ చేసిన ఇన్స్ట్రక్షన్లో ఉన్న కంటెంట్ అనేది రీడ్ చేసి ఫైనల్గా అన్ని ప్రాపర్గా ఉన్నట్టయితే ఆ ఇన్స్ట్రక్షన్ని మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ 4 ఫేజెస్ కంప్లీట్ అయితే దాన్ని మనం ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. అగైన్ మళ్ళీ న్యూ ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే రిపీటెడ్గా డేటాని ఫెచ్ చేస్తుంది, డీకోడ్ చేస్తుంది, రీడ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ రిపీటెడ్గా అవుతుంది అంటిల్ ది ఏ హాల్ట్ కండిషన్ ఈజ్ మెట్. హాల్ట్ మీన్స్ ఇక్కడ కరెంట్ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అంటే టెంపరీగా పర్మనెంట్గా టు స్టాప్ కండిషన్నే మనం హాల్ట్ అంటాం. ఓకే, సో సిస్టమ్ సెట్ డౌన్ అయినా లేదా ఒక టెంపరీగా స్టాప్ అయినా అంతవరకు ఇక్కడ మనకి ఈ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని కాల్ చేస్తాం. సో 4 పేజెస్ ఫెచ్ ఇన్స్ట్రక్షన్, డీకోడ్ ఇన్స్ట్రక్షన్, నెక్స్ట్ స్టెప్ read that instruction and execute that instruction. Again if any
data instruction a program are ready to execute, it will again fetch the instruction until it will continue the until halt condition is met. ఓకే, సో ఇక్కడ మనకు రిపీటెడ్గా ఒక సైక్లిక్ ఫార్మేట్లో రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటాం. సో ఇక్కడ మనం అందుకే ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ సైకిల్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ అండ్ సైకిల్ అని కూడా కాల్ చేస్తాం. ఇన్ హియర్ ఫెచ్ ఇన్స్ట్రక్షన్, వాట్ ఈజ్ ఫెచ్ ఇన్స్ట్రక్షన్? సో the control units fetches the next instruction from the memory into the instruction register. సో ఇక్కడ మనకి కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఫెచ్ చేస్తుంది మెమొరీ యూనిట్ నుండి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుందో ఆ డేటా అనేది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఈ కంట్రోల్ యూనిట్ అనేది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ద ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ టు ది పాయింట్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ మనం మెయిన్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అది మనకి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లోని స్టోర్ చేస్తుంది కంట్రోల్ యూనిట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది వచ్చి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P0, P1, P2 ఇలా నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉండేటప్పుడు ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయితే నెక్స్ట్ ఏదైతే ప్రాసెస్ ఉందో దాని యొక్క అడ్రస్ అనేది ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది స్టోర్ చేసింది. ఎందుకంటే నెక్స్ట్ వన్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ అనేది మళ్ళీ పెర్ఫామ్ చేయడం కోసం. ఓకే, సో ప్రోగ్రామ్ కౌంటర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది ప్రెజెంట్ ఏదైతే ఉందో మెమొరీ నుండి డేటాని ఫెచ్ చేసి అది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఫెచ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ డీకోడ్ ఇన్స్ట్రక్షన్? ద కంట్రోల్ యూనిట్ డికోడ్స్ ది ఇన్స్ట్రక్షన్ టు ది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ టు డిటర్మైన్ ది ఆపరేషన్స్ టు బి పెర్ఫార్మ్డ్ అండ్ ది ఆపరెంట్స్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ మనకి ఏదైతే టాస్క్ ఫెచ్ చేసిందో అది ఏ విధంగా చేయాలి టాస్క్ అనేది మనం డీకోడ్ చేసి ఇక్కడ మనకి ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లోనే ఫెచ్ చేసిన డేటా స్టోర్ చేసాం కదా, సో ఇందులో ఉన్న డేటా అనేది డీకోడ్ చేసి సో అక్కడ మనకి సమ్ ఆపరెంట్ని ఇన్వాల్వ్ అయ్యి డేటా అనేది పెర్ఫామ్ అనేది జరుగుతుంది చేయడం. జనరేట్స్ ది నెసెసరీ కంట్రోల్ సిగ్నల్స్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఫేజ్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే డీకోడ్ చేస్తుందో ఆ డేటా అనేది మనకి సిగ్నల్ అనేది కంట్రోల్ యూనిట్ సిగ్నల్ పాస్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ ఫేజ్కి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ సమ్ రీడ్ ఇన్స్ట్రక్షన్. సో రీడ్ ఇన్స్ట్రక్షన్లో ఓవరాల్గా డీకోడ్ చేసిన డేటాని రీడ్ చేస్తుంది. ఫైనల్ అండ్ దెన్ గో టు ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్. ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ALU అథమెటిక్ అండ్ లాజికల్ పెర్ఫార్మ్స్ ది ఆపరేషన్ స్పెసిఫైడ్ బై ది ఇన్స్ట్రక్షన్. డేటా ఈజ్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది రిజిస్టర్ అండ్ మెమొరీ యాజ్ నీడెడ్. సో ఇక్కడ మనకి ఎందులోనైతే డేటా స్టోర్ అయ్యి ఉందో అక్కడ నుండి అయితే మెమొరీ అయితే మెమొరీలోనే లేదంటే రిజిస్టర్లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ జరిగి సో ఫైనల్గా ఆ డేటాని ఫెచ్ చేసి డీకోడ్ చేసి రీడ్ చేసి ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. ఓకే, రిజల్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది అప్రోప్రియేట్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ ఆర్ మెమొరీలో స్టోర్ చేస్తుంది ఫైనల్గా మనకి ఎగ్జిక్యూట్ చేసి. నెక్స్ట్ ఎనదర్ ఇన్స్ట్రక్షన్ని మళ్ళీ ఫెచ్ చేసి సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూస్గా ఈ సర్కిల్ అనేది హాల్ట్ కండిషన్ అంటే సిస్టమ్ సెట్ డౌన్ అయినా ప్రాసెస్ అనేది స్ట్రక్ అయినా అంతవరకు ఇక్కడ సైక్లిక్ ఫార్మేట్లోనే రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని కాల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది ఇన్స్ట్రక్షన్ సైకిల్.